హాయ్ హలో నమస్తే. ఈరోజు రెసిపీ ఏంటంటే మల్టీగ్రెయిన్ పూరి ఇంకా పన్నీర్ కర్రీ చూద్దాం. ఒక గిన్నెలో గోధుమ పిండి, రాగి పిండి, కొంచెం శనగపిండి, వాము, సాల్ట్ వేసుకుని వాటర్తో కలుపుకొని పక్కన ఒక అరగంట పాటు ఉంచుకోవాలి. పన్నీర్ గ్రేవీ కోసం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుని వాటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత కొన్ని టమాటో పీసెస్ని తీసుకొని దాన్ని పేస్ట్లా ఆడుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఆడుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాలు వేసుకొని ఆలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దానిలోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి ఉంచిన పేస్ట్ని వేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆలు ముక్కలు గ్రేవీ ఇంకా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పన్నీర్ని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గ్రేవీలో కారం, ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. గ్రేవీ కొంచెం వాటర్ ఉన్నప్పుడు పన్నీర్ ముక్కలను వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని పన్నీర్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పూరీ పిండిని తీసుకొని ఈక్వల్గా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని వేడిగా ఉన్న ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతే. పూరీని చేసుకునేటప్పుడు బాల్స్ని కొంచెం ఆయిల్లో ముంచి వాటిని ఒత్తుకుంటే పూరీలు బాగా వస్తాయి. ఈ విధంగా పూరీలని రెడీ చేసుకున్న తర్వాత ఒక హాట్ బాక్స్లో పెట్టుకొని పన్నీర్ కర్రీతో సర్వ్ చేసుకోవడమే. అంతే. పూరీ ఇంకా పన్నీర్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. వెరీ టేస్టీ అండ్ హెల్దీ. ఇక్కడ నార్త్ సైడ్లో ప్రతి పార్టీకి పూరీ, పన్నీర్ సబ్జీ ఖచ్చితంగా పెడతారు. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. జీరా రైస్ కాంబినేషన్లో కూడా ఈ పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.